కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్స్ చేజింగ్ మాస్టర్. ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే. ఇతను ఊరికే చేజ్ మాస్టర్ అనలేదు. వన్డే ఫార్మాట్లో అయితే విరాట్ కోహ్లీ మైండ్ బ్లోయింగ్గా ఆడతాడు. విరాట్ కోహ్లీ ఈరోజు ఆస్ట్రేలియా మీద అయితే ఒక మంచి నాక్ ఆడి 84 పరుగులతో అతనైతే టీమిండియా ఫైనల్ చేరడానికి అతనే కారణం. అతను శ్రేయస్ అయ్యర్తో, అక్షర్ పటేల్తో, కేఎల్ రాహుల్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన విధానం అయితే అమోఘం. పెద్ద షాట్లకు వెళ్లకుండా సింగిల్స్ తీసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ప్రెజర్ని కంట్రోల్ చేస్తూ సూపర్ గేమ్ అంటే సూపర్ గేమ్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఈ రోజు అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అతను ఐసీసీ నాకౌట్స్లో అయితే ఇప్పటి వరకు 8 అవార్డ్స్ అనేది గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీ మైండ్ బ్లోయింగ్ గేమ్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఇలా అయితే 2023 వన్డే వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా మీద అయితే మనం ప్రతీకారం తీర్చుకున్నాం. కొంతమంది ఆస్ట్రేలియా బి టీంతో ఆడాం, కానీ ఆస్ట్రేలియా ఎలా ఆడిందో ఈరోజు మనందరికీ తెలుసు. వాళ్ళు నాకౌట్స్లో రెచ్చిపోతారు. అందుకే మన సెమీఫైనల్లోనే వాళ్ళని ఓడగొట్టి మనం ఫైనల్కి వెళ్తే మనదే కప్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫైనల్స్లో అయితే 100% స్ట్రైక్ రేట్ ఉంది. అందువల్ల ఈరోజు అయితే కంప్లీట్గా డామినేట్ చేసాం ఆస్ట్రేలియాని. ఒకానొక దశలో ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, అలెక్స్ క్యారీ వీళ్ళైతే బ్యాటింగ్లో భయపెట్టారు. 300 పరుగులు చేస్తుంది అన్నారు, కంట్రోల్ చేసుకున్నాం. ఈరోజు అయితే చేజింగ్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే హైలైట్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. 90 పరుగులు దాకా వచ్చినాయి. అది అయితే మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. మరొక ఎండ్లో అయితే అక్షర్ పటేల్ రాగానే హిట్టింగ్ చేసి విరాట్ కోహ్లీ మీద ప్రెజర్ తగ్గించాడు. కానీ అయితే అతను కూడా అద్భుతంగా ఆడి ఈరోజు అయితే తక్కువ పరుగులకి అవుట్ అయ్యాడు. మళ్ళీ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వీళ్ళ పార్ట్నర్షిప్ మ్యాచ్కి హైలైట్. ఒకానొక దశలో అయితే విరాట్ కోహ్లీ ప్రెజర్ తీసుకుంటుంటే కేఎల్ రాహుల్ భారీ షాట్లు ఆడి మంచి బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ ఈరోజు అయితే అదరగొట్టేశాడు. 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టీమిండియా సెమీఫైనల్ టాంచి గండం దాటించి ఆస్ట్రేలియాని ఓడించడంలో కీ రోల్ ప్లే చేశాడు. విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయ్యాం, కానీ విరాట్ కోహ్లీ ఒకటే చెప్పాడు, నాకు టీం విజయం ముఖ్యం, నా మైల్ స్టోన్స్ నాకు అవసరం లేదు. ఆ దశలో నేను విరాట్ కోహ్లీ ఎందుకో ఆందోళన చెందాడు. ఈరోజు అయితే మ్యాచ్ని త్వరగా ఫినిష్ చేయాలనే దాంట్లోనే యాడన్ జంపా బౌలింగ్లో భారీ షాట్ ఆడాడు. ఇక్కడైతే కేఎల్ రాహుల్ చెప్పాడు, నేను తీసుకున్నాను కదా ఛార్జ్, నువ్వు ఎందుకు పెద్ద షాట్ ఆడాలి అని బాధపడ్డాడు. ఇలాగే మంచి బ్యాటింగ్ చేసి అయితే ఫైనల్లో కూడా టీమిండియా కప్పు కొట్టాలని కోరుకున్నాం. ఇక్కడైతే మన స్టార్ బ్యాటర్స్ అందరూ చెలరేగిపోయారు. సూపర్ విక్టరీ కొట్టాం. ముందుగా అయితే ఈరోజు మ్యాచ్ చూసుకుంటే 14వ వరుసగా టాస్ అనేది ఓడిపోయాం. టీమిండియాకి వరుసగా టాస్లు అనేది ఓడిపోతున్నాం. ఫైనల్ అన్న టాస్ గెలిచి రోహిత్ శర్మ మనకి అవసరమైన బ్యాటింగో బౌలింగో తీసుకోవాలి. టాస్ అనేది చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే 2023 వరల్డ్ కప్లో మనం చూసాం, టాస్ ఓడిపోయాం, ఆస్ట్రేలియా అయితే బౌలింగ్ తీసుకునింది. ఇక్కడ కూడా మనం బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నారు చాలామంది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ అయితే ఈరోజు డామినేట్ చేశారు. మెయిన్ ట్రావిస్ హెడ్ వీళ్ళైతే డామినేట్ చేసి మనల్ని 300 పైన స్కోర్ వస్తుంది అనుకున్నారు, కానీ మన వాళ్ళైతే వెంటనే బ్రేక్ త్రూలు ఇచ్చారు. దానివల్లే తక్కువ స్కోర్ అనేది వాళ్ళకాడ కట్టడి చేసాం. లేకుంటే మనకి ఇది టఫ్ ఫైట్ అనేది ఎదుర్కొని ఉంటాం. ఈరోజు అయితే బౌలింగ్లో అయితే అద్భుతంగా స్పెల్ వేసింది అయితే మహమ్మద్ షమి అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇతను అయితే మన టీమిండియా మనం ఇంతకుముందు వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను, చాలా అంటే చాలా మిస్టేక్స్ చేస్తుంది. ఈరోజు కానీ అలాగే అయితే 0 పరుగులు కూడా ట్రావిస్ హెడ్కి లైఫ్ ఇచ్చాడు మహమ్మద్ షమి. అతనైతే క్యాచ్ ఫస్ట్ బాల్కి క్యాచ్ అనేది డ్రాప్ చేశాడు. అది పట్టేసి ఉంటే మంచి తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఉంటాం, కానీ అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ అయితే మహమ్మద్ షమి అవుట్ చేశాడు. ఈరోజు మహమ్మద్ షమి అయితే అదర కొట్టేశాడు. మంచి రిథంతో అయితే బౌలింగ్ చేసి ఈరోజు కట్టడి చేశాడు. స్టీవెన్ స్మిత్ కూడా మహమ్మద్ షమిని ఆడడంలో అయితే ఈరోజు స్ట్రగుల్స్ అనేది పడ్డాడు. మహమ్మద్ షమి సూపర్ బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు గాను 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కీ రోల్ వికెట్ అంతే స్టీవెన్ స్మిత్దే. అతనైతే స్పిన్లో బాగా ఆడుతుంటే మహమ్మద్ షమి అయితే ఈరోజు స్ట్రగుల్ పెట్టి క్లీన్ బౌల్డ్ చేశాడు స్టీవెన్ స్మిత్ని అయితే. ఇలా అయితే అదరగొట్టేశాడు. ఒకానొక ఎండ్లో అయితే ట్రావిస్ హెడ్ ఈరోజు మనల్ని చుక్కలు చూపించాడు. మొదటి 11 బాల్స్లో 1 పరుగే చేసిన ట్రావిస్ హెడ్ తర్వాత అయితే కౌంటర్ అటాక్ చేసి మన ఫ్యాన్స్ని అయితే భయపెట్టాడు. ఎందుకంటే ఇతను బ్యాటింగ్ డబ్ల్యూటీసీ ఫైనల్లో, వరల్డ్ కప్లో, బీజీటీలో టీమిండియా అంటేనే ట్రావిస్ హెడ్ రెచ్చిపోతాడు. అలాంటిది ఇతన్ని అయితే కంట్రోల్ చేసాం.
మంచి బౌలింగ్ చేంజ్ చేశాడు మెయిన్ రోహిత్ శర్మ. వరుణ్ చక్రవర్తిని తీసుకొని వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టాడు శుభ్మన్ గిల్. ఇతనైతే ఈరోజు సూపర్ అంటే సూపర్గా క్యాచ్ బట్టి తీసుకున్నాడు. ఇలా అయితే ఆస్ట్రేలియా స్కోర్ అయితే అమోఘంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చినారు మానస్ స్టీవెన్ స్మిత్. మానస్ని అయితే రవీంద్ర జడేజా మంచిగా వికెట్ల ముందు దొరకపుచ్చాడు. ఎల్బిడబ్ల్యూకి అయితే అవుట్ చేశాడు. తర్వాత జోస్ ఇంగ్లీష్ వచ్చాడు, అతన్ని కానీ అయితే తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. ఆ వికెట్ కానీ రవీంద్ర జడేజా తీసుకున్నాడు. ఒక ఎండ్లో అయితే స్టీవెన్ స్మిత్ మంచిగా అయితే బ్యాటింగ్ చేసి ఈరోజు అయితే 73 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే అలెక్స్ క్యారీ అయితే 61 బాల్స్లో ఇతనైతే 100+ స్ట్రైక్ రేట్తో అయితే బ్యాటింగ్ చేశాడు. 57 బంతుల్లోనే 61 భారీ షాట్లు ఆడాడు. ఇతను కానీ లాస్ట్ ఎండ్లో అయితే అద్భుతంగా శ్రేయస్ అయ్యర్ రన్అట్ చేశాడు. లేకపోతే 280 వచ్చిండేది స్కోర్. ఇక్కడైతే మన టీమిండియా బౌలర్స్ అయితే రవీంద్ర జడేజా 2 వికెట్లు తీసుకున్నాడు. మహమ్మద్ షమి 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ని వచ్చి రాగానే అతను 6 కొట్టి మన టీమిండియాని కలవరపెడుతున్న నెక్స్ట్ బాల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలా అయితే టీమిండియా అయితే ఈరోజు అద్భుతంగా స్పెల్ వేసి అయితే అద్భుతాలు చేసి అయితే టీమిండియా ఫైనల్కి వెళ్ళారు. ఇంకో మ్యాచ్ గెలిస్తే మన టీమిండియా కప్ అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే కొడుతుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు అనేది క్రియేట్ చేశాడు. WTC ఫైనల్కి వెళ్ళాడు, వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాడు, T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాడు, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళాడు. ఇలా ICC వరల్డ్ కప్స్లో అన్నిట్లో ఫైనల్కి చేర్చిన ఏకైక కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మనే చెప్పుకోవాలి. డెబ్యూ కెప్టెన్సీలోనే వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళి ఓడాడు. అలాగే T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టాడు. ఇప్పుడు అయితే ఒక మ్యాచ్ మిగిలింది, అదే ఫైనల్ అయితే న్యూజిలాండ్ వస్తుందా, సౌత్ ఆఫ్రికా వస్తుందా, ఏ టీం వస్తుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే దీని మీద కానీ ఒక వీడియో చేస్తాను. సౌత్ ఆఫ్రికా వస్తేనే మనకి మంచి బెనిఫిట్, ఎందుకో చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.